నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యాభై లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ 10-11 వార్డులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి మండలం కోపల్లె గుడివార గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. తొలుత గ్రామంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైన్లు వంటి సమస్యలను ప్రజలు ఆలపాటి దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా త్రాగునీటి సౌకర్యం కల్పించమని మహిళలు ఆలపాటిని కోరారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ఏడాది పాలన ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వాన్ని ఏ విధంగా పారద్రోలి కూటమి ప్రభుత్వానికి అఖండ విజయం అందించిన ప్రజల అభిష్టం మేరకు పాలన సాగుతుందా అని తెలుసుకునేందుకు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఉద్దేశమని ఆలపాటి చెప్పారు. అదేవిధంగా గ్రామంలో తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నోట్ చేసుకున్నా 4000 ఇక అన్నేళ్ళు అప్పుడే వచ్చి బయలుదేరాను. మీరు బాగున్నారుగా కానీ వాటర్ చెప్పే మాట లోపల 22A కింద కొన్ని ఎందుకంటే మేము పొరపాటు చేసాం, కొనుక్కున్నాం వీళ్ళ దగ్గర. ఆయన కాయ పోతే అంగళ కుదురులో ఇంకొకళ్ళ దగ్గర కొన్నామండి. కాయ పుస్తకం మన పేరే రిజిస్టర్ అయిపోయింది. 13 ఏళ్ళు అయింది మేము చేర్చుకొని కూడా. పాలన ఏ రకంగా ఉంది ఈ సంవత్సర కాలంలో? ప్రజారంజకంగా ఉందా? ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారా? ప్రజలు ఏ ఉద్దేశంతో అయితే గత ప్రభుత్వాన్ని పారదోలి ఈ రోజున కూటమి నాయకత్వాన్ని గౌరవించుకున్నారో దానికి తగ్గట్టుగా పాలన జరుగుతుందా లేదా అనేది ఈ రోజున ఈ తొలి అడుగు కార్యక్రమంలో తెలుసుకుంటా ఉన్నాం. ఇంటికి వెళ్ళినా గ్యాస్ వచ్చిందా, పెన్షన్ వచ్చిందా, పెన్షన్ 2000 నుంచి 4000 చేసింది ఎవరు? అదేవిధంగా మీ ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఎంతమంది చదువుకుంటా ఉన్నారు, అంతమందికి తల్లికి వందనం వచ్చిందా? ఇలాంటి అన్నిటినీ ప్రశ్నలు వేస్తూ ఉంటుంటే చాలా సంతోషంగా, ఆనందంగా వీళ్ళన్నిటినీ కూడా బాగా వస్తున్నాయా, మంచిగా జరుగుతుంది, మంచి పాలన జరుగుతుందని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళకి పడే ఆనందం వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతుంది. ఈ రోజున ఈ సంవత్సర కాలం ఎందుకు ఈ సంవత్సర కాలంలోనే ఒక తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పెట్టుకున్నామంటే, ఈ రోజున ప్రభుత్వం ఏ రకంగా అధికారంలో వచ్చిన దగ్గర నుంచి పాలన ఏ రకంగా చేస్తూ ఉంది, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, ఎన్ని విధ్వంసాలు జరిగినా, ఎన్ని అరాచకాలు జరిగినా, ఎంతో అవినీతి జరిగినా, జీతభత్యాలు ఇచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా కూటమి నాయకత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజున జీతభత్యాలు 1వ తారీఖే ఇవ్వటం, పెన్షన్లు 1వ తారీఖే జీతం ఇచ్చినట్టుగా 1వ తారీఖే ఆ పేదలందరికీ కూడా పంచటం, స్వయంగా ముఖ్యమంత్రి పర్యటన చేయటం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పర్యటన చేయటం, యువ నాయకుడు నారా లోకేష్ గారు పర్యటన చేయటం, ప్రతి గ్రామాన్ని వాళ్ళు దర్శించాలనే కోరిక, ప్రజల్ని కలవాలనే
ప్రజలతో మమేకం అవ్వాలనే భావన ఏ సూక్తితో అయితే ఈ తెలుగుదేశం పార్టీ ఆరోపించిందో నలుగురు మధ్యలో ఉండాలి, 4 గోడల మధ్యలో కాదు అనే సూక్తిని ఈ రోజున ఆచరణాత్మకంగా అమలు చేసుకుంటున్నటువంటి నాయకత్వం చంద్రన్న నాయకత్వం. ఆ రకంగా ఈ రోజున ప్రజలందరినీ కలుస్తూ ఉన్నాం, ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఉన్నాం, ప్రతి అమ్మని పలకరిస్తూ ఉన్నాం, ప్రతి అయ్యతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రతి బిడ్డని పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించడమే కాకుండా అనేక స్థానిక సమస్యలు ఉంటా ఉన్నాయి. ఆ స్థానిక సమస్యల పట్ల కూడా ఇప్పుడే అయ్యా మాకు మురుగు, లేకపోతే మాకు మంచినీళ్ళు, ఇలాంటి అన్నిటిని కూడా తెలుసుకొని వాటి పట్ల కూడా స్పందించి ఈ రోజున వాటి అన్నింటినీ కూడా వాళ్ళకి సహాయపడేలాగా సహకరించేలాగా వాళ్ళతోనే మేము మాతోనే వారు అనే భావనని అందరం కలిసి మమేకమై ఈ పాలనకి మద్దతు తెలపాలనేదే ఈ తొలి అడుగు యొక్క. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనారోగ్య బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 50,35,290 విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 50 మంది అనారోగ్య బాధితులకు లబ్ధి పొందారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఈ రోజు వరకు తెనాలి నియోజకవర్గానికి ఏడాది కాలంలో 2,90,00,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించామన్నారు. కూటమి ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సాయం అందించడంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందని అభయమిచ్చారు. ప్రజలు మంచి కార్యక్రమాలకు మద్దతుగా కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. తెనాలి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి ప్రజలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక తపనతో చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది ప్రతి కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల్లో, వైద్య ఖర్చుల్లో భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక సంవత్సరంలోనే ఎవరూ ఊహించని విధంగా 390 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సహాయ నిధి ద్వారా అనేక కుటుంబాలని ఆదుకునే పరిస్థితి మనందరం కూడా చూసాం. తెనాలి నియోజకవర్గంలో ఈ రోజున 50 మందికి 50,35,290 రూపాయలు ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అందించడం జరిగింది. ప్రత్యేకంగా మనం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వాల్లో ఉన్న కార్యక్రమాలని వాళ్ళు అనగదొక్కి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సామాన్యులు. కానీ ఇప్పుడు పారదర్శకంగా ఎవరైనా సరే పాపం వాళ్ళు హాస్పిటల్లో చేరినప్పుడు భరించలేని ఆర్థిక ఇబ్బందులు, వాళ్ళకున్న సమస్యలతో పాటు హాస్పిటల్లో వస్తున్న బిల్లు చూసి అందరూ పాపం ఇబ్బంది పడే పరిస్థితుల్లో మనం చొరవ చూపించి అతి త్వరగా వీలైనంత వరకు నెల రోజుల్లోపే ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేసి ఎంతోమందిని ఆదుకున్నాం. తెనాలి నియోజకవర్గంలో ఆ విధంగా ప్రతి కుటుంబానికి ఒక భరోసా ఇస్తున్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా తప్పకుండా మీకు అటువంటి వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ రోజు వరకు మన నియోజకవర్గంలో ఈ ఒక్క సంవత్సరం కాలంలో 2,90,00,000 రూపాయలు మనం ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా అందించగలిగాం. సో మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా మన నియోజకవర్గంలో మన ప్రజలకు ఎవరికైనా ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వైద్య సేవల కోసం అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా మీరు దాన్ని ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దుగ్గిరాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదం జరిగి 17 నెలలు గడిచిందని, ప్రభుత్వంతో ఒప్పందం జరిగి సంవత్సరం గడిచినా గానీ బాధిత రైతులకు న్యాయం జరగకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుందని ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జన్నా శివశంకరరావు తెలిపారు. శుక్రవారం సబ్ కలెక్టర్ సంజనా సింహతో పసుపు రైతులు చర్చలు నిర్వహించారు. శివశంకరరావు మాట్లాడుతూ సబ్ కలెక్టర్ 20 కోట్ల ఇన్సూరెన్స్ వచ్చిందని చెప్పారు. దీనివల్ల క్వింటాల్కి 3 నుండి 4 వేలు మాత్రమే వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ డబ్బుతో నిమిత్తం లేకుండా కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యంతో సంబంధం లేకుండా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గత సంవత్సరం జూలై 10వ తేదీన విజయవాడ మార్క్ఫెడ్ కార్యాలయంలో జరిగిన ఒప్పందం ప్రకారం నష్టపోయిన పసుపు రైతులందరికీ క్వింటాల్కి 7,000 రూపాయలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన రోజు బయట మార్కెట్లో 13 నుండి 14,000, యార్డులో 10,950 ధర పలికిందని తెలిపారు. పసుపు రైతు నష్టపోతున్నామని తెలిసినా కానీ ప్రభుత్వంతో క్వింటాల్కు 7,000తో ఒప్పందం జరిగిందని వివరించారు. కనుక ప్రభుత్వం వెంటనే రైతాంగానికి 7,000 రూపాయల చొప్పున పరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. 2024 జనవరి 19న శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాలలో పసుపు అగ్నికి ఆహుతయింది. ఆహుతైన రైతులు, ట్రేడర్స్ అంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు చేసిన సందర్భం. ఆ క్రమంలో ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు దగ్గర రైతాంగం, ట్రేడర్స్, శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, మార్కెటింగ్ అధికార యంత్రాంగం, సబ్ కలెక్టరు, ఎమ్మెల్యే గారి సమక్షంలో కింటాకు 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్ జరిగి ఇవాళ సంవత్సరం ఒక్కరోజు అవుతూ ఉంది. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రైతాంగానికి, ట్రేడర్స్ కలిపి 20 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది ఇన్సూరెన్స్ అని చెప్పేసి సబ్ కలెక్టర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో కింటాకి 3,500 మించి వచ్చే పరిస్థితి లేదు. అగ్రిమెంట్ ఏమైనా 7,000 రూపాయలు ఉంది. ఈ క్రమంలో మా డిమాండ్ ఏంటంటే కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాన్ని మీరేం చేస్తారో, ఇన్సూరెన్స్ పరిస్థితి ఏ విధంగా మాకు అనవసరం. మాకు మీకు మంత్రి గారి సమక్షంలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం కింటాకు 7,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేను ఈరోజు సబ్ కలెక్టర్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ తగలబడి 17 మాసాలు గడిచినా కానీ రైతులకి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగకపోవటం అనేది చాలా ఆందోళన కలిగిస్తుంది. అనేక మంది చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు అంతా కూడా లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అగ్నికి ఆహుతి అయి మరి మళ్ళీ తిరిగి వ్యవసాయం చేయటానికి కూడా లేక అవస్థలు పడుతున్నారు. అట్లాగే బయట తెచ్చిన అప్పులు వడ్డీ వ్యాపారులు లేకపోతే వడ్డీలకు తెచ్చినవి అన్నీ కూడా ఒత్తిళ్ళు విపరీతంగా రైతాంగం మీద ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతుంది అనుకుంటున్నాం కానీ ఇది పరిష్కారం కాకుండా మరి ముడిపడుతుంది. ఇది చాలా అన్యాయమైన విషయం. ఎందుకంటే జూన్ 12వ తారీఖున గుంటూరు వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయంలో సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అట్లాగే వేమూరు శాసనసభ్యులు ఆనందబాబు గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు అందరూ అధికారుల సమక్షంలో మేము జూన్ 25వ తేదీ నాటికి రైతులందరూ కూడా ఏ మేరకి మీకు రావాలి డబ్బు, ఎంత మీరు నిల్వ చేసుకున్నారు పసుపు స్లిప్పుల రూపంలో ఇస్తాము అని చెప్పారు. మరి చెప్పి కూడా వాళ్ళకి మళ్ళీ 14 రోజులు అవుతుంది. అందుకని మేము ప్రభుత్వాన్ని లేకపోతే అధికారులని అడిగేది ఏంటంటే మేము మళ్ళీ రోడ్డు ఎక్కకుండా ఆందోళన చేయకుండా వెంటనే సమస్యను పరిష్కరించి 7,000 రూపాయలు రైతాంగానికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అగ్నిబాధిత పసుపు రైతుల సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకటామయ్య, ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ములకా శివసాంబిరెడ్డి, సత్తెనపల్లి పసుపు రైతు లంకిరెడ్డి భాస్కర్ రెడ్డి, గద్దె శ్రీహరి, బసవయ్య, చందు, సత్యనారాయణ, వల్ల గోవిందరెడ్డి, ఎర్ర వెంకటేశ్వరరావు, గొల్లపల్లి వెంకట సుబ్బారావు, శివారెడ్డి, చందు సత్యనారాయణ, నాదెండ్ల చంద్రశేఖర్, పోతురాజు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ గత సంవత్సరం జనవరి 19వ తేదీన దిగురాల శుభమహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ కాలిపోయిన దగ్గర నుంచి ఈ సంవత్సరాల కాలంలో దాదాపు అనేక రోజులు, దాదాపు 3 నెలలు 4 నెలల పాటు నిత్యం వాళ్ళ చుట్టూ అధికారులు, రాజకీయ నాయకులు అందరి దగ్గరికి సంప్రదింపులు జరుపుకునో లేకపోతే వాళ్ళని బతిమాలుకుని బామాలుకునో చివరికి ఒక కొలిక్కి వచ్చింది. గత సంవత్సరం జూలై 10వ తేదీన ఒక అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో 7,000 ఇస్తామని ఒప్పుకున్నారు.
ఆ ఒప్పందం ప్రకారం మేము అమలు జరుపుతారని చెప్పి ఈ రోజు వరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పటివరకు ఇన్సూరెన్స్ అనుకున్న మేరకి రాలేదు. ఇన్సూరెన్స్ పోగా మిగిలిన డబ్బు ప్రభుత్వం తను ఇవ్వాలి. ఏది ఏమైనా రైతాంగానికి 7,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే కొంతమంది ఏళ్లలో బ్యాంకుల్లో రుణాలు పెట్టుకుని ఉన్నారు. ఆ రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు తీసుకున్న వాళ్ళు 2-3 మండలాలకు కలిపి 34-35 మంది రైతులు ఒక 5 కోట్ల రూపాయలు రుణం తీసుకున్నారు. ఆ రుణం రద్దు చేయాలని కూడా మేము అంటే ఈ సంవత్సరాల కాలంలో అదనంగా వడ్డీలు అయినాయి. ఆ వడ్డీలు కూడా రద్దు చేసి ఆ రుణాన్ని రద్దు చేయాల్సిందిగా మేము బ్యాంక్ అధికారులు కూడా నోటీసు అది రిక్వెస్ట్ చేసి లెటర్ ఇచ్చి ఉన్నాం. అది అమలు జరపాలని కోరుకుంటున్నాం. అది ఎలక్షన్ మూవ్మెంట్ వచ్చింది, మా పని ఏమి అవ్వాల. అప్పుడు జరిగిన క్రమంలో ఫిబ్రవరి 19వ తారీఖు 3 తపాలుగా సీఎంగా చేసి 15 సంవత్సరాలు ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మార్కెట్ ప్రకారం డబ్బులు ఇవ్వాలి. ఈరోజు మార్కెట్ 11-12 వేలు ఉంది. దాని ప్రకారం రైతులకు డబ్బులు ఇవ్వండి, ఇన్సూరెన్స్ బాగుని మిగిలింది గవర్నమెంట్ పెట్టుకోండి. 75 కేజీల కాడికి బస్తాలు లెగ్గట్టి ఇవ్వమని ఆ రోజు గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు లెటర్ రాయడం జరిగింది. ఆ తర్వాత మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత జూలై 10వ తారీఖు అచ్చెన్నాయుడు గారి సమక్షంలో ఒక అగ్రిమెంట్ అయ్యాం. కింటాకు 10,000 కాడికి నేను ఇప్పిస్తాను, మీరు ఒప్పుకోండి. మీకు 12,000 కాదు, 13,000 కాదు, 11,000 కాదు, 10,000 కాదు, 7,000 కాడికి ఇప్పిస్తాను, మీరు అందరూ ఒప్పుకుంటే నేను అగ్రిమెంట్ అవుతాను అని అగ్రిమెంట్ అయ్యాం. ఏసీ వాళ్ళ చేతగా ఏసీ వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్, రైతులు అందరూ కలిసి ఒక అగ్రిమెంట్, ఒక కాగితం మీద అగ్రిమెంట్ రాసుకున్నాం. అది కూడా సంవత్సరం ఒక రోజు అవుతుంది వాళ్ళకి. కానీ మాకు న్యాయం జరిగిద్దనే మరి నమ్మకంతో మేము ఆయన న్యాయం చేస్తాడు అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారిని కలిసినా కానీ ఆయన కూడా న్యాయం చేస్తాడని మేము నమ్మి ఇప్పుడు దాకా ఎక్కడ ఎలాంటి ఆ అగ్రిమెంట్ అయిన తర్వాత ధర్నాలు చేయడం కానీ రాస్తాకోలు చేయడం కానీ ఏం చేయలేదు. కానీ ఈరోజు ఇన్సూరెన్స్ క్లెయిమ్ తక్కువ వచ్చింది. మరి మొన్న ఒక మీటింగ్లో అచ్చెన్నాయుడు గారు నేనేదో 1 కోటి 2 కోట్లు అయితే ఇద్దాం అనుకున్నా కానీ ఇంత వేరియేషన్ ఉంటే అన్నట్టుగా మాట్లాడారు. దయచేసి రైతుల ఆవేదన ఆలోచించి రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండాలి అంటే మీరన్న మాట ప్రకారం 7,000 కాడికి ఇప్పించాలని మేము కోరుతున్నాము. చంద్రబాబు నాయుడు గారు అయితే 15 సంవత్సరాల అనుభవంతో 11-12 కాడికి మార్కెట్ రేట్ ఇవ్వమన్నారు. మరి ఆయన కూడా మరి ఆలోచించాలి. ఈరోజు నేను ఇచ్చిన దానికే మరి దిక్కు లేకుండా పోయిందనే మరి ఇవ్వలేకపోతే ఎట్లా అనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించాలని, రైతులకు న్యాయం చేయాలని, మా అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాం. శుక్రవారం పట్టణ 10-11 వార్డుల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వివరిస్తూ ప్రజలకు ఉన్న సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పెన్షన్లు, గ్యాస్ సబ్సిడీ వంటి పలు సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వచ్చిన సమస్యలను ప్రభుత్వ పరిరక్షణలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఆలపాటి తెలిపారు. పట్టణంలో 1,400 టిట్కో ఇళ్లు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా రుణాలు తీసుకున్న టిట్కో ఇళ్ల లబ్ధిదారులను రుణాలు చెల్లించాలని బ్యాంకర్స్ ఒత్తిడి చేస్తున్నారని, ఇళ్ల నిర్మాణాలు పూర్తయి వారికి అప్పగించే వరకు రుణాల గురించి ఒత్తిడి పెట్టవద్దని ఆలపాటి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వంలో ఇల్లు రెగ్యులైజేషన్ పేరుతో 15,000 రూపాయలను వసూలు చేశారని, వారికి రిజిస్ట్రేషన్ చేయకుండా పట్టాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, ఆ సమస్యను పరిష్కరించాలని హౌసింగ్ అధికారులను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ముందు మీటింగ్ పెట్టారు, భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది రావని చెప్తామని, మరి సార్ ఏమన్నా చేశారా? ఏంటి ఏం చేయమంటావు? పనులు లేవు సార్, పనులు ఇగో ఆ బిల్డింగ్ ఉంది, ఆయన సంవత్సరం నుంచి ఆపుకున్నాడు. పరిమితులకు మించి కట్టకూడదు. అంతకుముందు ఏమైంది సార్? ఇప్పుడు సార్ అంతకుముందు 40 సంవత్సరాల నుంచి లేదుగా. లేదని ఎక్కడ వచ్చాడో ఫుల్ స్టాప్ పెట్టుకోవచ్చు. మరి అలాగని మీరు ముందు చెప్పాలి కదా, మీరు బిల్డింగ్లు కట్టబాకండి అని. ఇప్పుడు బిల్డింగ్ కడితేనే కదా సార్ పని ఉండేది. పరిమితులు లోబడి కట్టుకోవాలి కదా. పరిమితుల లోపు ఇంతకుముందు లేదు కదా సార్. ఆ పరిమితి ఇవాళ వచ్చింది. వాళ్ళ మీద యాక్షన్ గవర్నమెంట్కి ఏముంటుంది, నువ్వు బాగుండాలనే ఉంటుంది. కానీ మరి మా పని అంటే నువ్వు మేమేం చేసాను అంటే వేరే అని కాదు. మామూలుగా 3 అంతస్తులు కట్టుకోవాలంటే 3 అంతస్తులు కట్టుకోవాలి. నేను 5 అంతస్తులు కట్టుకుంటాను, నువ్వు ఇదివరకు కట్టావు కదా ఇప్పుడంటే దాన్ని కొద్దిగా ఆలోచించాను. నేను అనేది
మీరు కూడా ఎందుకంటే మేము ఆలోచించేది సార్, ఇప్పుడు బిల్డింగులు కడితేనే మాకు పని, వాళ్ళు కట్టకపోతే మాకు పని లేదు. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, ఇమీడియట్గా ఆలోచిద్దాం, ఎక్స్టెన్షన్. ఏమైందమ్మా? ఎగుడు దిగుడు కాలువలు కూడా సరిగ్గా లేవు, పగిలిందంట. వస్తామ్మా అన్నారు, ఇంకా రాలేదు, కొత్తవి వదలలేదు. ఇక్కడ గుంట ఉంటుంది, ఆ గుంట రాత్రులు పూట పడుతున్నారు. గుళ్ళో పనిచేసేదాన్ని మొన్న 3 నెలలు గుళ్ళో పనిచేశాను. వైకుంఠపాలెంలో పనిచేశాను. పనిచేస్తే కొన్ని గొడవలు మనం మేము వెళ్ళాం, మళ్ళీ వెళ్తామని పెట్టుకోవట్లేదు. మళ్ళీ కనపడండి. అంటే ఏదైనా కారణం వల్ల ఏంటి డిజగ్రీ అయితే నేను చేయలేను, కానీ అంటే ఏదైనా కారణం ఉంటే రాకపోతే, కారణం లేకపోతే అందరికీ వస్తుంది. 2 నెలల నుంచి అట్లా అంత ముందర వచ్చినాయా? మధ్యకాలంలో జగన్ ప్రభుత్వం వచ్చి 15 ఏళ్ళు కట్టించుకొని మేము పట్టా ఇస్తామని జగన్ కొట్టేసే పుస్తకం ఒకటి అయితే ఇచ్చారు. అంతే, అక్కడ డబ్బులు కట్టిన దాకా ప్రయాణం తీశాడు విఆర్ఓ గారు. విఆర్ఓ మీద జగన్ మీద ఇద్దరు కేసు పెట్టి పాలన జరుగుతూ ఉంది. కూటమి నాయకత్వం బ్రహ్మాండంగా పరిపాలిస్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేసిన సందర్భం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేసిన సంగతి, గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకి బస్ సౌకర్యం ఉచితంగా, వీటితో పాటు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో, నిరుద్యోగ యువత ఉందో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో భాగంగా మెగా డిఎస్సి నోటిఫికేషను, దాంతోపాటు ప్రైవేటుగా ప్రభుత్వ పరంగా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో పరిశ్రమలు తీసుకొచ్చి ఆ పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పం అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేయటమే కాకుండా దాన్ని ప్రతినిత్యం కూడా అదొక భాగంగా పెట్టుకొని యువనాయకుడు నారా లోకేష్ గారు పరిశ్రమలను స్థాపించే దాంట్లో ముందడుగులో ఉన్నామని చెప్పి ఈ రోజున మనం చేసుకుంటా ఉన్నాం. దీంతోపాటు ఏ అయితే టిట్కో గృహాలు ఉన్నాయో, తెనాలిపట్నంలో దాదాపు 1,400 టిట్కో గృహాలను కట్టాల్సిన అవసరం ఉంది. కొంత 300 కట్టాం, కొంత 50% పూర్తి చేయటం అయింది. వాళ్ళందరికీ లోన్లు రావటం, లోన్లు కూడా గత ప్రభుత్వంలోనే మళ్ళీ తిరిగి తీసుకోవటం, లబ్ధిదారులు తెలియకుండా లబ్ధిదారుల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది. బ్యాంకుల దగ్గర నుంచి బ్యాంకుల్ని కోరుతా ఉన్నాం, వాళ్ళ మీద ఒత్తిడి చేయొద్దు, వాళ్ళు సంపూర్ణంగా వాటిని కట్టి అప్పగించిన తర్వాత వాళ్ళ మీద మీరు భారం వేయాలి, కానీ అప్పుడు దాకా భారం వేయొద్దని కూడా చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల నీరు రావట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు, మంచినీరు దొరకట్లేదని చెప్పి, మంచినీరు చాలా తక్కువగా వస్తుందని చెప్పి ఆ మంచినీరు వస్తు కూడా కల్పించమని చెప్పి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అంతేకాకుండా కొన్ని గతంలో మనం రెవెన్యూ వారు పట్టాలు ఇవ్వటం జరిగింది, రెగ్యులరైజేషన్ చేయటం జరిగింది, వాటిని కూడా ఆ ఇంటి పన్ను మార్చమని చెప్పి వారిని కూడా కోరటం జరిగింది. దీంతోపాటు గత ప్రభుత్వంలో ఎవరికైతే రెగ్యులరేషన్ పీరియడ్తో 15,000 రూపాయలు ఒక్కొక్కరి దగ్గర తీసుకొని వాళ్ళకి రెగ్యులరేషన్ చేయకుండా ఇప్పుడు వరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో ఇందిరమ్మ కాలనీ అని చెప్పి తద్వారా వచ్చినటువంటి ఇల్లు కట్టుకొని నివసిస్తున్నటువంటి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళని కూడా హౌసింగ్ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వాళ్ళది ఏమిటో అనేది చూసి ఫైనలైజ్ చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా పత్రికాముఖంగా కూడా కోరుకుంటా ఉన్నాను. ఆ రకంగా ఎక్కడైనా చిన్న సమస్య ఉన్నా, గ్యాస్ కనెక్షన్స్ ఎలిజిబుల్ ఉన్నా కూడా రావట్లేదు, సింక్రనైజ్ అవ్వట్లేదు, మొదటి గ్యాస్ కూడా పడలేదు, రెండోది కూడా వచ్చింది, రెండోది కూడా పడలేదని చెప్పేసి సందర్భాలు కొన్ని ఉంటా ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారో వాటిని సింక్రనైజ్ చేసుకొని అవి ఎక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయో ఆ తప్పులకి ఎలిజిబిలిటీ లిస్టులో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీటితో పాటు
సహజమైనటువంటి అన్ని అంశాల్లో కూడా ప్రభుత్వం యొక్క పాలన చాలా చక్కగా ఉంది, అందరికీ అందుబాటులో ఉంది, అన్ని అవసరాలని గమనిస్తూ ఉన్నారు, ఏమైనా సమస్యలతో వెళ్తే ఆ సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నారు. ఎక్కడ ఒకటో అరా తప్పితే మిగతా అన్నిటికి కూడా స్పందించే ప్రభుత్వం ఈనాటి కూటమి నాయకత్వం అని చెప్పి వేయినోళ్ళ కొనియాడుతున్నటువంటి ఈ యొక్క పాలన ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటా ఉన్నటువంటి పట్టణ బోస్ రోడ్లోని టౌన్ చర్చి శతవార్షికోత్సవాలు రెండవ రోజు కొనసాగాయి. 10, 11, 12 తేదీలలో 3 రోజుల పాటు జరగనున్న ఈ శతవార్షికోత్సవ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు ఉదయం కీర్తనలు, ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమాలను కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని 100 సంవత్సరాల పండుగలు శతవార్షికోత్సవములు జరుపుకుంటున్న రెండవ రాజుకి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెనాలి టౌన్ చర్చ్ అనేకమైన విశిష్టతలను కలిగి ఉన్న చర్చి. అనేక మంది సోదరులు దేవాలయంలో ప్రవేశించి ప్రార్థించినప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు జరుగుతూ ఉంటాయి టౌన్ చర్చిలో. ఈ టౌన్ చర్చి ఏర్పడి 1925 నుండి మరి 2025 వరకు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక గురువులు, హడా కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు అందరూ కలిసి అందరి యొక్క సహాయ సహకారాలతో ఈ శతవార్షిక ఉత్సవాలను ఘనముగా దేవుని మహిమార్థముగా జరుపుకోవటానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి బాల్కాన్ని నేను నిర్మించడం జరిగింది. పరమప్రభాకరన్న శాస్త్రి గారు, మరి గాలి పీఠపాల్ గారు, ఆ సమయంలో ఉన్నటువంటి సంఘ కాపురులు మార్టిన్ లూథర్ గారి విగ్రహాన్ని ఇక్కడ మరి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత పర్యాయంలో మరి రెవరెండ్ కూరగల రత్నమోహన్ గారు, మరి వారితో పాటు పనిచేసినటువంటి కోటేశ్వరరావు గారు, అట్లనే మరి మిగతా దైవజనుల సమక్షంలో మరి బోరుగట్ట జాకబ్ వాడు ట్రెజరర్గా ఉన్నప్పుడు ఈ ప్రహరీ నిర్మాణము, ఈ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్తో ఆధునీకరించడం జరిగింది. ఆ తర్వాత మరి డేవిడ్ గారు, జయబాబు గారు, అలానే మరి ఫ్రాంక్లిన్ గారు, మరి వారితో పాటుగా పనిచేసిన కెనడీ గారు 2018లో ఈ దేవాలయాన్ని పూర్తిగా సుమారు 80 లక్షల రూపాయలతో ఆధునీకరించడం అనేటువంటిది, ఈ వుడ్ ప్యానలింగ్ అనే ఈ రైలింగ్ అంతా కూడా తయారు చేయడం జరిగింది. ఈ చర్చిని స్కెల్టన్ లాగా, ఒక అస్థిపంజరం లాగా చేసి మళ్ళీ 100 సంవత్సరాలు నిలబడేటట్టుగా ఈ దేవాలయాన్ని మరి చేయడం జరిగింది. ఆ సమయంలో మరి ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి వ్యక్తి మరి ఈ దేవాలయంలో సెక్స్టన్గా 15 సంవత్సరాలు పనిచేశాడు ఏసేవ్ గారు. ఆయన చివరి నిమిషం దాకా చనిపోవడానికి వారం 10 రోజుల ముందు కూడా ఈ దేవాలయంలో ఉన్నాడు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 16, 17 వార్డుల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు పురపాలక సంఘం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మువ్వ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ టి ప్రసాద్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు
సమస్యలు ఉన్నాయా? నోట్ చేసుకుని చూద్దామమ్మా. ఈరోజు 16, 17 వార్డులో వచ్చేసి మెయిన్ డ్రైన్స్ అనేది బండలు అవి వేసి ఉన్నారు. అదంతా షాపుల ముందర అవన్నీ తీపిచ్చి సిల్ట్ తీయటం జరుగుతుంది. దయచేసి ఇది కమర్షియల్ ఏరియా కాబట్టి ఎవరు షాపుల ముందర వాళ్ళు ఒక ఐరన్తో ఒక స్లాబ్ లాగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈరోజు వర్కర్స్ వస్తే సిల్ట్ తీయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అది దయచేసి మాన్యువల్ 2 బండలు దూరంలో మాన్యువల్ లాంటివి అన్న పెట్టే కానీ ఇలా సిల్ట్ వర్క్ పెట్టినప్పుడు మేము తీపిస్తానికి వీలుగా ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది వర్షాకాలం కాబట్టి చిట్టాంజలి సాంగుడి కాడ ఎంత నీళ్ళు ఆగిపోయిందో గతంలో కూడా చూశారు. ఎప్పుడైతే సిల్ట్ వర్కులు పెట్టి మేము తీపిస్తున్నామో ఆ రోజు నుంచి చిన్నపాటి వర్షం కూడా ఈ రోజున అక్కడ వాటర్ అనేది నిలవట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. అలానే ఈ వార్డులో ఎక్కడైతే మనం సిల్ట్ తీపిస్తున్నామో అవన్నీ తీసేసి బీచింగ్ కానివ్వండి, అలా ఫాగింగ్ కానీ ఇలాంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. వర్షాకాలం వచ్చే ముందు మరి ఇలాంటి కార్యక్రమం చేపట్టి ఈ మట్టి మొత్తం తీస్తే కానీ నీళ్ళు అనేవి సక్రమంగా పోవు. ఇప్పుడు చిట్టాంజలి సంగుడి దగ్గర వాటర్ మొత్తం నిలబడిపోతుంది. మరి నీళ్ళు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేస్తున్నాయంటే మరి ఇలాంటి కారణాలే. ఎక్కడికక్కడ బండ్ల కింద మట్టి పేరుకుపోవటం వల్ల నీళ్ళన్నీ కూడా ఒకే చోట నిలబడిపోయి ఒకసారి పొంగడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి వాళ్ళ షాపుల ముందు బండలు వేసేటప్పుడు మరి శానిటరీ వర్కర్లు ఈజీగా ఆ బండని తీసి మీ బండల కింద ఉండే మట్టిని శుభ్రం చేసి వాటర్ నీట్గా పోయే విధంగా వాళ్ళు చేయడానికి మీరు సహకరించవలసిందిగా మరీ కోరుతున్నాం. తెనాలి మారిస్పేటలోని చెంచురామానాయుడు హై స్కూల్ ప్రాంగణంలో సుందరీకరించిన మున్సిపల్ ముస్లిం ఎలిమెంటరీ స్కూల్ను శుక్రవారం మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ తెనాలిలో ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. సుమారు 70,000 రూపాయలు సొంత నిధులతో ఉర్దూ పాఠశాలను సుందరీకరించిన పాఠశాల ఉపాధ్యాయురాలు బట్టిప్రోలు మాధవి కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు. మిగతా పాఠశాలల్లో కూడా డోనర్ల సహకారంతో సుందరీకరించాలని సూచించారు. ఈ ఉర్దూ పాఠశాలను మోడల్ స్కూల్గా ప్రతి ఒక్కరూ అందంగా తీర్చిదిద్దాలన్నారు. అసంపూర్తిగా ఉన్న ఉర్దూ పాఠశాల అదనపు గదులను త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వం నుండి విద్యార్థులకు అందిస్తున్న పుస్తకాలు, బూట్లు, బ్యాగు, బెల్టు, యూనిఫామ్, అమ్మకు వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం గురించి వివరాలు తెలుసుకున్నారు. తొలుత మంత్రి మనోహర్ కు ఎన్సీసీ విద్యార్థులు ఘనస్వాగతంతో తోడ్కొని వచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ జయంతిబాబు, ఉర్దూ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బట్టిప్రోలు మాధవి, చెంచురామానాయుడు ప్రధానోపాధ్యాయుడు కరీముల్లా, ఎన్సీసీ ఉపాధ్యాయుడు వెంకట్, రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పెరుగుతున్న జనాభాలో భాగంగా ఉర్దూ పాఠశాల అనేది ఖచ్చితంగా ఇక్కడున్న పౌరులు అనేక సందర్భాల్లో వాళ్ళ బిడ్డలను చదివించుకోవడానికి కోసం వ్యక్తపరుస్తున్నారు. ట్రెడిషనల్గా జరుగుతున్న ఈ మాద్రసాలు లేకపోతే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు కొంతవరకు వాళ్ళకి ఇచ్చే విద్య కాకుండా ప్రభుత్వ పాఠశాలలో కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది మనకి పాఠశాలలో చేరి ఇతర భాషల్లోనూ అదేవిధంగా సబ్జెక్ట్స్లో అన్ని సబ్జెక్ట్స్లో కూడా వాళ్ళకి పూర్తిగా గ్రిప్ వచ్చేటట్టు ఒక చక్కటి వాతావరణం తీసుకురాగలుగుతారు. సో ముందుగా నేను ఈరోజు శ్రీకాంత్ గారిని అభినందిస్తున్నాను. సుమారు 70,000 ఖర్చు పెట్టి దాతగా ఈ క్లాస్ రూమ్ని పిల్లలకి ఆకర్షణీయంగా తయారు చేసే విధంగా కొత్త ఆలోచనతో చేసినందుకు చాలా స్ఫూర్తిదాయకం. ఉర్దూ క్లాస్ రూమ్ కోసం మనకి మారిస్పేటలో ఇతర ప్రాంతాలతో పోటీ పడే విధంగా ఇక్కడ కూడా తల్లిదండ్రులు సహకరించాలి. ఎక్కువ మంది చేర్చుకునే విధంగా అంటే ముగ్గురున్న సంఖ్య కాస్త 11 అయింది ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి ఇంకా పెరిగే విధంగా మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంఈఓ గారికి నేను ఈ విషయం కూడా చెప్పాను. రాబోయే రోజుల్లో ప్రపోజల్ ఒకటి పెట్టి హై స్కూల్ కూడా మనం తెనాల్లో ఏర్పాటు చేసేటట్టు తప్పకుండా ప్రభుత్వం నుంచి దానికి తగిన శాంక్షన్స్ తీసుకొస్తాను. ఎక్కడ కూడా లోటు లేకుండా మన బిడ్డలు చదివించుకుంటేనే మనకి భవిష్యత్తు. వాళ్ళు కూడా పాపం ఎంతో ఆసక్తితోటి నేర్చుకోవాలనే తపన పిల్లల్లో ఉంటుంది. అటువంటి వాతావరణం కల్పించినందుకు ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను.
కెప్టెన్ విజయప్రసాద్ 37వ వర్ధంతి కార్యక్రమం చెంచుపేట శబరి వృద్ధాలయంలో నిర్వహించారు. కార్యక్రమంలో వైఎల్ నారాయణ కెప్టెన్ విజయప్రసాద్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించారు. కెప్టెన్ విజయప్రసాద్ తల్లిదండ్రులు వైఎల్ నారాయణ, మీనా కుమారి ఉపాధ్యాయులుగా పనిచేశారు. తమ కుమారుడైన విజయప్రసాద్ ను సైనిక్ స్కూల్లో చేర్పించారు. విజయప్రసాద్ అతి చిన్న వయసులోనే పారామిలిటరీ కమాండర్ అయ్యారు. 1987లో శాంతి దళంలో శ్రీలంక వెళ్లి సేవలు అందిస్తున్న నేపథ్యంలో 1988 జూలై 11న తమిళ టైగర్ ప్రభాకరంతో జరిగిన పోరులో వీరమరణం పొందారు. నాటి నుండి గత 37 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం విజయప్రసాద్ జ్ఞాపకార్థం పలు సేవా కార్యక్రమాలను వైఎల్ నారాయణ దంపతులు పాఠశాల విద్యార్థులకు, వారి ఉన్నత చదువులకు ఆర్థిక సహాయాన్ని, వృద్ధులకు చేయూత అందిస్తున్నారు. 90 సంవత్సరాలు పైబడినప్పటికీ సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో తమ జీవితాన్ని సాగిస్తున్న కెప్టెన్ విజయప్రసాద్ తల్లిదండ్రులు అభినందనీయులని కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజన్ల ఉమామహేశ్వర పాల్గొని వారి సేవలను కొనియాడారు. కెప్టెన్ విజయప్రసాద్ మన తెనాలికి గర్వకారణమని, నేటి తరం విజయప్రసాద్ సేవలను మరవరాదని అన్నారు. ఆనందరావు, మురహర్రావు, భుజంగరావు, సత్యం పాల్గొన్నారు. అనంతరం శబరి వృద్ధాశ్రమంలోని వృద్ధులకు ఆహారం అందించారు. కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు శబరి వృద్ధాలయంలో మరి వృద్ధులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కెప్టెన్ ఎర్రమనేని విజయప్రసాద్ మరి ఎర్రమనేని లక్ష్మీనారాయణ గారు, మీనా కుమారి దంపతుల ఏకైక పుత్రుడు. మరి చిన్నతనంలోనే మరి ఆ కురవాడిని కోరుకొండ సైనిక్ స్కూల్లో చేర్పించి మరి భారతదేశానికి అంకితం చేసినటువంటి ఉపాధ్యాయులు మా గురువుగారు వైఎల్ నారాయణ గారు, మరి మీనా కుమారి గారి దంపతులు. మరి అతి చిన్న వయసులోనే మరి పారా కమాండోగా ఎంపికయ్యి తర్వాత 1980లో శాంతి దళం కింద మరి ఎంపికై శ్రీలంక వెళ్ళటం జరిగింది. శ్రీలంకలో తమిళ ఈరం ప్రభాకర్ని మట్టుబెట్టే ప్రయత్నంలో మరి తను అసూలు బాయటం జరిగింది. ఆ విధంగా తను చిన్న వయసులోనే, అతి చిన్న వయసులోనే మరి దేశాన్ని సేవలు అందిస్తూ పరమపదించడం మరి బాధాకరమైన విషయం. పట్టణ పినపాడులోని మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల నందు రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. క్లబ్ కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ ఆర్థిక సహకారంతో విద్యార్థులకు అవసరమైన నోట్బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, బిస్కెట్స్ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం తరపున అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, ఈదర శ్రీనివాసరావు, మల్లాది అర్జున్, కొల్లి రాజేంద్ర ప్రసాద్, ఆలపాటి వెంకటరామయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి క్లబ్ సెక్రటరీ గుమ్మడి వెంకటనారాయణ గారి ఆర్థిక సహాయంతో మున్సిపల్ ముస్లిం ఎలిమెంటరీ హై స్కూల్ పెనుపాడులో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులకి అవసరమైనటువంటి నోట్బుక్స్, పెన్ను, పెన్సిల్ ఇవ్వడానికి, అలాగే బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వడానికి ఏర్పాటు చేసినటువంటి నారాయణ గారికి మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ఆధ్వర్యంలో ఈరోజు పెనుపాడు మున్సిపల్ ఉర్దూ స్కూల్ నందు 40 మంది పిల్లలకు నోట్బుక్స్, పెన్స్, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. గత నెలలో కూడా మా రోటరీ క్లబ్ తరఫున 3 స్కూల్స్లో విద్యార్థులకు కంటి పరీక్ష చేసి వాళ్ళకి కలజోళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 3 స్కూల్స్లో ఇలాంటి నోట్బుక్స్, పెన్స్, చైర్స్ ఇవ్వడం జరిగింది. అదే పాటలో ఈ నెలలో కూడాను కొన్ని స్కూల్స్కి ఇలా చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రథమంగా ఈరోజు ఈ నెలలో ఈ స్కూల్లో చేస్తున్నాం. మేడం గారు ఎంతో కోఆపరేటివ్గా పిల్లలకి బాగా చెప్తున్నారు. మేడం గారు చెప్పగానే ఈ క్యాంప్ చేయడానికి ఒప్పుకున్నాము. పెనపాడులోని మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకు అవసరమైన బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు, అట్లాగే బిస్కెట్లు ఇవ్వటం, దానికి ఆర్థికంగా క్లబ్ సెక్రటరీ జీవి నారాయణ గారు హెల్ప్ చేయటం, వారికి ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పోయిన సంవత్సరం ఈ తెనాలి రోటరీ క్లబ్ చాలా సేవా కార్యక్రమాలు చేసి ఇక్కడ ఉన్న డిస్టిక్లోనే ముందంజలో ఉంది. ఈ సంవత్సరం వచ్చిన అధ్యక్షుడిగా నల్లూరి వెంకటేశ్వర గారు, సెక్రటరీగా జీవి నారాయణ గారు కూడా అంతకంటే కార్యక్రమాలు బాగా చేసి ఈ సంవత్సరం కూడా క్లబ్ని ఐతానగర్ చెరువులో రౌడీ షీటర్ మాతంగి భరత్ శుక్రవారం శవమై తేలాడు. ఇటీవలే కండిషన్ బెయిల్ మీద ఇంటికి వచ్చాడు. రౌడీ షీటర్ భరత్ పై వివిధ పోలీస్ స్టేషన్లో మొత్తం 13 కేసులు ఉన్నాయి. శుక్రవారం ఉదయం చెరువులో భరత్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు లోనయ్యారు. తన బిడ్డను కావాలని చంపేశారంటూ భరత్ తల్లి, సోదరుడు ఆరోపించారు.
ఆయతనగర్కు చెందిన మాతంగి భరత్ చెరువులో శవమని తేలటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భరత్ చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబం చెరువులో పడి ఉన్న భరత్ మృతదేహాన్ని చూసి కన్నీరు పర్యంతరమైంది. కండిషన్ బెయిల్ మీద వచ్చి ఇది 3వ నెల అని, నా బిడ్డను కావాలని చంపేశారంటూ తల్లి మాతంగి సుశీల ఆరోపించింది. మా వాడికి ఈత పూర్తిగా వచ్చినని, ఎవరో ముగ్గురు వచ్చి మా వాడిని తీసుకువెళ్లారని, వారే చంపేసి ఉంటారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. అయితే రౌడీ షీటర్ భరత్పై గత సంవత్సరం నవంబర్ 18వ తేదీన స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేసు నమోదైంది. ఆ కేసు విషయంపై గత సంవత్సరం నవంబర్ 24వ తేదీన కోర్టులో హాజరుపరచడంతో అప్పటి నుండి తదుపరి విచారణకు కోర్టుకు వెళ్లకుండా గైర్హాజరవుతున్న భరత్పై ఫోక్సో కేసు విషయమై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ అరెస్ట్ వారెంట్ తీసుకుని పోలీసులు ఇటీవల ఇంటికి వెళ్లారు. పోలీసులను చూసిన నేపథ్యంలో భరత్ చెరువులోకి దూకి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాగా భరత్పై వివిధ పోలీస్ స్టేషన్లో 13 కేసులు నమోదు కాగా 6 చోరీ కేసులు, 3 పోక్సో, 2 దారిదోపిడీ, కొట్లాట కేసు 1 బైండోర్ కేసులు ఉన్నాయి. గతంలో కూడా పోలీసులను చూసి పారిపోయే క్రమంలో చెరువులో దూకిన భరత్ పోలీసుల కళ్ళు కప్పి రోజంతా ముప్పతిప్పలు పెట్టిన సంఘటన స్థానికులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మృతదేహాన్ని చెరువు నుండి బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. నా పేరు మాతంగి సుశీలండి. చచ్చిపోయిన అబ్బాయి నా కొడుకు అయ్యా. నా పెద్ద కొడుకు మాతంగి భరత్ బాగా 2 రోజుల మట్టి బాగా ఇంట్లోనే ఉంటున్నాడు అయ్యా. సిగరెట్ల కోసం బయటికి వెళ్ళారయ్యా. 10:30కి సిగరెట్లకు బయటికి వెళ్ళి సిగరెట్లు తీసుకొని వస్తా శివాలయం గోడకాడ నుంచున్నాడయ్యా. నుంచొని అది వచ్చారయ్యా. వేణు అన్న అబ్బాయి మీ డిపార్ట్మెంట్ లోనే పని చేస్తాడయ్యా. ఆ అబ్బాయి బండి పట్టుకుంటే ఎదురున్నాడు. ఆ అబ్బాయి కాదని వదిలిచ్చి ఈ నెంబర్ పడితే ఆ సప్తాలో కొండ వచ్చాడయ్యా. 12లోపే జరిగిందయ్యా. వాడితో పాటు పోలీసులు కూడా దిగారయ్యా. వాడిని ఏం చేశారో వాళ్ళే చంపారయ్యా. 10 గజాలు ఎడంగా పోయి అమ్మని కేకేసాడు. ఆ చీకట్లో నాకు కనపడలేదయ్యా. వాళ్ళ వల్లే చనిపోయాడని నా కొడుకుని చంపేశాడయ్యా. నా కొడుకు ఏ తగాదులకు వెళ్తలేదయ్యా. ఏ గొడవ లేదు. కండిషన్ బెయిల్ మీద వచ్చాడయ్యా. 2 నెలలు నిండి 3వ నెల వచ్చిందయ్యా. మన 7వ తారీఖు 2 నెలలేనయ్యా నిండింది. నా కొడుకును కావాలని చేశారయ్యా. వాళ్ళ వల్ల చచ్చిపోయాడయ్యా. నా కొడుకు వాళ్ళే చంపేశారయ్యా. పోలీసులేనయ్యా నా కొడుకుని చంపింది కేవలం వాళ్ళేనయ్యా. అడిగినా కూడా చెప్పలేదయ్యా. నాకు ఈ ట్రాక్టర్లు వెనకాల అడిగితే ఎవరెవరంటే చెప్పలేదు. భర్తగా రారానికి ఆకలి పెడుతున్నాడు. నేను రానన్నాడు. 5 నిమిషాలకే జరిగిందయ్యా. అది లోపలే ఎంతమంది ఉండారో తెలియదయ్యా. 3 అయితే కనపడ్డారు నాకు. వాడికి ఈత బాగా వచ్చాయ్యా. అయ్యా బాగా ఈత వచ్చాయ్యా. బాగాకే దిగాడయ్యా. బాగాకే దొరికాడయ్యా. వాడు పోయినసారి కూడా దొరకలేదయ్యా. చెరువులో దిగి వాళ్ళే చంపేశారయ్యా నా కొడుకుని. అయ్యా అది ఏమి గొడవలు కూడా లేవయ్యా. ఈ 2 నెలల మట్టి ఇక్కడే తిరుగుతున్నాడయ్యా. మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. చెకింగ్ చేస్తున్నారు. అది ఇంట్లో ఉంటున్నాడా ఉండట్లేదా కండిషన్ బెయిల్ మీద వచ్చాడు. జాగ్రత్తగా ఉండమని చెబుతున్నారు అయ్యా వాళ్ళు కూడా వచ్చి. కాకపోతే వీడు చేసేది ఏంటంటే సార్ గారు పిలిచినప్పుడు మన నెలలేదయ్యా. ఇక అదేనయ్యా చేసిన తప్పు. మొన్న మీ ఇద్దరు ఆడ కూర్చొని ఉన్నామన్నా. కూర్చొని ఉంటే పోలీసులు వచ్చారు. చెరువులో దూకాడు. అక్కడ గుడి పేరడల గుడి దగ్గర కూర్చొని ఉన్నాం. వచ్చారు ఇటు చెరువులో దూకాడు భయం వేసి. 3 వచ్చారన్న. 2 సివిల్లో వచ్చారు. వాళ్ళు యూనిఫామ్ లో వచ్చారు. వాళ్ళ కాళ్ళ చెప్పులు లేవు, షూస్ లేవు, ఏమీ లేవు. నా అన్నను అన్యాయంగా చంపేసి ఇప్పుడు ఆడ పడేశారన్న. ఇప్పుడు నా పరిస్థితి నేను ఒక్కడిని అయిపోయానన్నా. ఆడు రాగాలు నీళ్ళు పరిగెత్తాడన్న. ఆడుండి అమ్మని కేకలేసాడు. అప్పుడు మాకు అర్థం కాలేదన్నా. మేము పైకి ఎక్కేసి వెళ్ళిపోయాడు అనుకున్నాం. అన్న అన్యాయంగా మా అన్నని చంపేశారన్న. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. $50 లక్షల విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ 10, 11 వార్డులలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.